వ్యూవర్స్, నన్ను మీలో చాలామంది ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ గురించి చెప్పండి అంటారు. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసేయాలి, కానీ కొంచెం కామెడీ, సీరియస్నెస్ కలగలిసి కళ్ళు తెరిపించి ఒక వీడియో. కరోనా సమయంలో ఏపీలో అధికారంలో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఆ పార్టీలో ఇప్పటికే ఉన్నది రోజానా, అవునా కాదు? ఉంది. అప్పుడు ఆమె ఎమ్మెల్యే, అవునా కదా? అవును. ఆ తర్వాత మంత్రి అయింది, అవునా కదా? అవును. ఆమె ఇప్పుడు అంటుంది కరోనా సమయంలో కష్టాలకు కారణం ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అట. ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంట్లో ఉన్న బయట ఎక్కడ ఉన్నా ఇంకా సలహాలు సూచనలు ఇస్తూ బతికాడు పాపం ఆయన. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో కూర్చోవాలి, పారాసెటమాల్ ఏంటి సరిపోయింది, రోడ్డు మీద బ్లీచ్ ఇన్సిడెంట్ సరిపోయింది అని అనలా. ఈ రోజా నిజంగా వైసీపీ అంతం కోసం పనిచేస్తుంది నాకైతే అనిపిస్తుంది. ఆ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి. ఎయిమ్స్ కడతానికేమో 9 సంవత్సరాలు పెట్టింది మంగళగిరి ఎయిమ్స్. మా హయాంలో స్టార్ట్ అయిన కాలేజీలు మాత్రము అప్పుడే ఎలా పూర్తవుతాయి, పడద్ది 7 సంవత్సరాలు కాదు, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంతే తప్ప ఎలా పూర్తవుతాయి 2-3 సంవత్సరాలు కానీ అన్నాడు. మరి ఇతను ఒక మెడికల్ కాలేజీకి సంబంధించి ఇంత సొల్లు కబురు చెప్తున్న ఇతను చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య రాజధాని కట్టలేకపోయాడు అని అన్నాడంటే ఏమన్నాడండి అసలు? అప్పటికి సచివాలయం, హైకోర్టు అన్నీ కట్టాడు. కానీ ఒక అఫీషియల్ అద్భుతమైన రాజధాని కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉంటే సర్వనాశనం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్ ఇంకా లీడర్ అనుకునే వాళ్ళు ఉన్నారా? ఈ జగన్ కామెడీని చూసి కుళ్ళు జోకులాగా అనిపించట్లేదా మీకు? 2 వీడియోలు అటాచ్ చేస్తుండే, మరలా చెప్తే గుర్తుంచుకోండి. జగన్ అండ్ రోజా ఇద్దరు పోటీ పడుతూనే ఉంటారు వైసీపీని అంతం చేయడానికి. ఇంక వీళ్ళ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంటంటే కింద కామెంట్లో మీరే తెలియచేయండి. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల ఈ రాష్ట్రంలో సరి అయిన వైద్య సదుపాయం లేకుండా ఎంతమంది ఇబ్బంది పడ్డారో మేమంతా కళ్ళారా చూసాం. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. దేశంలో ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా ఇట్టే కడతారు. స్లోలీ కడతా పోతా అంటాం, సార్ డబ్బులు పెడతా పోతాంటాం, స్లోలీ జరుగుతా పోతాంటాయి పనులు. ఏమది 5,000 కోట్లు 5 ఏళ్ళు ఏమో చెట్లు పెడతా పోలేమా? ఏమన్నా జరుగుతాయి. మంగళగిరి ఎయిమ్స్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? మొన్న ఏదో నెట్లో ఏదో చూస్తా అంటే 9 ఏళ్ళు పట్టింది ఏదో రాస్తాను. 2014 నుంచి 2024-25 దాకా 24 దాకా 25 మొన్న ప్రారంభించినట్టున్నారు. దాదాపు 9 ఏళ్ళు పట్టింది ఎయిమ్స్. మరి ఏమైంది మరి ఎందుకు ఇవన్నీ కంటి ముద్ర కనిపిస్తా ఉన్నప్పుడు ఎందుకు స్కాములు చేస్తూ అమ్ముతా ఉన్నారు?